మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సీతారాములూరి పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది భద్రాచలం. మరొకటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం. ఆ ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది. చరిత్రను పరిశీలిస్తే ఈ రెండు ఆలయాల్లో ఒక దారిని తానీషా ప్రభువుల కాలంలో రామదాసు నిర్మిస్తే మరో ఆలయాన్ని త్రేతాయుగంలో జాంబవతుడి కాలంలో నిర్మించిందట పెద్దలు చెప్తుంటారు. వీటిలో ఒంటిమిట్ట రామాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి 3 ప్రధాన ద్వారాలున్నాయి. ప్రధాన గాలిగోపురం ఉత్తర దిక్కులో, దక్షిణ దిక్కులో చిన్న గాలిగోపురాలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఈ దేవాలయంలో మనకు హనుమంతుని విగ్రహం కనిపించదు. సాధారణంగా రాములోరి విగ్రహం ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆంజనేయుని విగ్రహం లేదా ఫోటో అయినా కనిపిస్తుంది. అయితే ఈ గుళ్ళో హనుమంతుడి విగ్రహం ఎందుకు లేదు? అందుకు కారణాలేంటి? ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రామాలయంలో నవమి రోజున కాకుండా పౌర్ణమి రోజున సీతాదేవి సమేత కోదండరామస్వామికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అది కూడా నిండు పున్నమి వెన్నెల్లో ఆరుబయట కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనదిగా వస్తున్న ఆచారం. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైకాసన శాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఉండే కోదండ రామాలయంలో మనం ఎంత వెతికినా హనుమంతుడి జాడ కనిపించదు. ఒకే శిల్పంలో సీతారాములు లక్ష్మణులు విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. పురాణాల ప్రకారం మృకండు మహర్షి శృంగి మహర్షి భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి ఆరాధిస్తారు. ఈ సమయంలో దుష్టులను శిక్షించేందుకు సీతారామ లక్ష్మణులు అంబుల పొది పిడిపాకు కోదండం చేత పట్టుకొని ఈ ప్రాంతంలో యాగ రక్షణ చేశారు. మరోవైపు త్రేతాయుగంలో జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఆ సమయంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి ఆంజనేయుడితో పరిచయం లేకపోవడంతో అక్కడ హనుమంతుని ప్రస్తావన రాలేదని పురాణాల్లో పేర్కొనబడింది. అయితే రామాయణం ప్రకారం కిష్కింధకాండలో ఆంజనేయుడికి రాములూరి మధ్య స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు అరణ్యకాండలో చెప్పినట్లు శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సేదతీరినట్లు స్థల పురాణం చెబుతోంది. అదే సమయంలో లక్ష్మణుడికి దాహం వేయటంతో భూమిలోకి బాణాలను పంపి నీటిని తీసిన ప్రాంతాన్ని లక్ష్మణ కోనేరుగా పిలుస్తారు. అది ఇప్పటికీ ఉన్నట్లు పండితులు చెప్తారు. మరో కథనం ప్రకారం ఒంటుడు మెట్టుడు అనే ఇద్దరు దొంగలు ఈ గ్రామంలోని దొంగతనాలకు పాల్పడి కొండపై సేదతీరే సమయంలో శ్రీరాముడు వారికి కలలో కనిపించాడు. వారిద్దరూ కలిసి నిర్మాణం చేపట్టడంతో ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరొచ్చింది. అంతేకాదు ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా పిలుస్తారు. సీతారాముల కళ్యాణం సీతారామ లక్ష్మణుల ప్రతిమలు ఒకే రాయితో చెక్కబడి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అందుకే దీనికి మోనోలిథిక్ సిటీ అనే పేరొచ్చింది. ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణ, పోతన జయంతి, శేషవాహన సేవ, రెండవ రోజు వేణుగాన అలంకరణం, హంసవాహన సేవ, మూడో రోజున వటపత్ర సాయి అలంకారం, సింహవాహన సేవ, నాలుగో రోజున నవనీత కృతి నవనీత కృష్ణ అలంకారం, హనుమంత వాహన సేవ, ఐదో రోజు మోహిని అలంకారం, గరుడ సేవ, ఆరవ రోజున శివధనుర్బాణ అలంకరణ, శ్రీ సీతారాముల కళ్యాణం, గజవాహన సేవ, ఏడవ రోజున రథోత్సవం, ఎనిమిదవ రోజున కాళీయ మర్దన అలంకరణం, అశ్వవాహన సేవ, తొమ్మిదవ రోజున చక్రస్థానం ధ్వజారోహణం, చివరగా 10వ రోజున పుష్పయాగం నిర్వహిస్తున్నారు.